హాయ్ డార్లింగ్స్! నా ఫేస్‌లో మంచి గ్లో ఉంది కదా! రీజన్ ఏమనుకుంటున్నారా? చూపిస్తా. వెయిట్. గ్లో గాన్. గ్లో ఆన్. ఇదిగో ఇదే నా గ్లోయింగ్ స్కిన్ యొక్క సీక్రెట్. దిస్ లిటిల్ లైట్స్ ఆఫ్ మైన్ ఐఎమ్ గోనా లెట్ ఇట్ షైన్. నా ఈ ఆర్ట్‌లో అట్రాక్టింగ్ పార్ట్ ఏంటి తెలుసా? ఈ బర్డ్. హౌ క్యూట్ కదా! హాయ్! నేను మీ నీరజ. లెట్స్ పెయింట్ ది ర్యాండమ్ థింగ్స్ పార్ట్ 3. నాకెందుకో ఈ బర్డ్ని అస్సలు డిస్టర్బ్ చేయాలనిపించలే, అందుకే సైడ్ నుంచి స్టార్ట్ చేశా. ఇంట్లో బోర్ కొడుతుందని అలా వాకింగ్కి వెళ్ళా. అలా వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ దొరికిన బాటిల్ ఇది. సో బాటిల్ మీద ఈ బర్డ్ ఉండడం వల్ల నేను నేచర్కి సంబంధించిన పెయింట్ వేయాలనుకొని ఇలా ఫ్రీ హ్యాండ్స్తో సన్ఫ్లవర్స్ డ్రా చేయడం స్టార్ట్ చేశా. బట్ ద స్పెషల్ పార్ట్ ఏంటంటే నేను చెప్పను, మీరే వినండి. నా బ్యాక్గ్రౌండ్లో వాయిసెస్ విన్నారా? అవి న్యాచురల్గా రికార్డ్ అయినవి. యాక్చువల్లీ నేను ఈ పెయింట్ చేస్తున్నప్పుడు అస్సలు గమనించలేదు, బట్ నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు విన్న వాయిసెస్ అవి. నా ఆర్ట్కి నేచర్ హెల్ప్ చేస్తున్నట్టు భలే రికార్డ్ అయ్యాయి కదా. నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా. ఎస్, ఇట్స్ ఎ ట్రూ. ఇలాంటి వాయిసెస్ విన్నప్పుడు, ఆ నేచర్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. ఎప్పుడైనా మీరు గజిబిజిగా ఉండే ప్లేసెస్కి కాకుండా పీస్ఫుల్గా ఆ నేచర్లోకి ఎప్పుడైనా ఒక రైడ్ లేదా ఒక చిన్న వాక్ వేసి చూడండి. మనల్ని ఆ కామ్నెస్ ఒక మంచి ఫీల్లోకి తీసుకెళ్తుంది. ఐ లవ్ నేచర్ అబ్బా. మరి మీరు? చాలే ఆపింకానంటారా? సారీ అండి, ఆపేస్తున్నాను. ఈ బర్డ్ కింగ్ఫిషర్ కాబట్టి దానికి కింగ్ఫిషర్ కలర్సే వేస్తున్నాను. బట్ బర్డ్ కంప్లీట్ అయ్యే టైంకి చాలా ప్రిటీగా వచ్చిందండి. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ మై బాటిల్ ఆర్ట్. దానికి జస్ట్ లైటింగ్స్ పెట్టి హైలైట్ చేశాను. మధ్యలో చిన్ని తూనీగలు వేశాను. బాగున్నాయా? సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.